అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 7th ప్రీ పోల్ సర్వే అండ్ ఫైనల్ సర్వేని ఇచ్చేసింది ఈరోజు. ఒక్కసారి చూద్దాం ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనేటటువంటి ఈ యొక్క సర్వే, ఈ సర్వేలో ఏం చెప్తున్నారు, ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఒకసారి చూద్దాం. ఈ సర్వే 21st ఏప్రిల్ నుంచి 5th మే వరకు జరిగింది. ఈ సర్వే మొత్తం 25 లోక్సభ, అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తమ యొక్క సర్వేలో తెలియజేసింది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా సర్వేలోకి వెళ్ళిపోతాం. శ్రీకాకుళం నుంచి వస్తున్నాను. శ్రీకాకుళం లోక్సభ స్థానాన్ని ఇక్కడ చూసుకున్నట్టయితే కూటమి గెలవబోతోంది అని చెప్తుంది ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సర్వే. శాసనసభ నియోజకవర్గాలు ఒకసారి చూసుకున్నట్టయితే ఇచ్చాపురం కూటమి గెలుస్తుంది, టెక్కలి కూటమి గెలుస్తుంది, పలాస మాత్రం టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, కీన్ కంటెస్ట్ ఉంటుంది, పాతపట్నం కూటమి, ఆముదాలు వలస కూటమి గెలబోతుంది, శ్రీకాకుళం కూటమి గెలబోతుంది, నరసన్నపేట కూడా కూటమి గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఓట్ షేర్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఎన్డీఏ 51%, వైఎస్ఆర్సీపీ 43%, ఇండియా కూటమి 4%, అదర్స్ 2. టోటల్ గా చూసుకున్నట్టయితే ఒకే ఒకటి కీన్ కంటెస్ట్ ఉంటుంది శ్రీకాకుళం జిల్లాలో పలాస. మిగతా మొత్తం శ్రీకాకుళం లోక్సభతో పాటుగా శ్రీకాకుళం లోక్సభతో పాటు మిగతా స్థానాలు, పలాస కాకుండా మిగతా స్థానాలు అన్నిటినీ కూడా ఇక్కడ కూటమి గెలవబోతుంది అని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సర్వే. నెక్స్ట్ ఇంకొక పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్దాం. నెక్స్ట్ విజయనగరానికి వచ్చేద్దాం. విజయనగరం లోక్సభ, అదేవిధంగా విజయనగరం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారో తెలుసుకుందాం. విజయనగరం లోక్సభని ఇక్కడ కూటమి గెలబోతుంది. నెక్స్ట్ దాంతో పాటు ఈ అసెంబ్లీ స్థానంలో ఎవరు గెలబోతున్నారో చూద్దాం. ఎచ్చెర్ల, ఇక్కడ ఎచ్చెర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. రాజాం కూటమి గెలబోతుంది. బొబ్బిలి కూటమి గెలబోతుంది. చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. బొత్స సత్యనారాయణ గెలబోతున్నారు. గజపతి నగరాన్ని ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది, ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి. నెల్లిమర్లో కూడా సేమ్ హోరాహోరీ తప్పదు అని చెప్తుంది. నెక్స్ట్ విజయనగరంలో మాత్రం కూటమి గెలుస్తున్న పరిస్థితి. ఓట్ షేర్ కూడా ఒకళ్ళు ఇచ్చారు ఓన్లీ విజయనగరానికి సంబంధించి. ఎన్డీఏ 49, వైఎస్ఆర్సీపీ 46, ఇండియా కూటమి 3 అండ్ అదర్స్ 2. టోటల్ గా విజయనగరానికి సంబంధించి ఇది రిజల్ట్. నెక్స్ట్ మనం వేరే లోక్సభకి వెళ్దాము. అదే అరకు. అరకు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు, అదే విధంగా అరకు లోక్సభలో ఎవరు గెలిపిస్తారో చూద్దాం. అరకుని ఒకసారి చూస్తున్నట్టయితే మొత్తం చెప్పనక్కర్లేదు, ఒకసారి చూస్తే అర్థమైపోద్ది. మొత్తం అరకు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డామినేషన్ కనిపిస్తూ ఉంటది. అరకులో మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నామో అరకులో మాత్రం వాళ్ళు వన్ సైడెడ్ గా ఉంటది. అరకు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటది. పాలకొండ ఎస్టీ స్థానము, దీంట్లో కీన్ కంటెస్ట్ ఉంటుంది. కురుపాం వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, అరకులోయ వైఎస్ఆర్సీపీ, పాడేరు ఎస్టీ నియోజకవర్గం, ఇది మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది. రంపచోడవరంలో కూడా కీన్ కంటెస్ట్ ఉండబోతుంది. టోటల్ గా అరకు బోర్డు చూసినట్టయితే ఎక్కడ కూడా కూటమి ఉండని పరిస్థితి ఉంది. గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, లేదంటే కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. ఇక్కడ టోటల్ గా చూసుకున్నట్టయితే అరకు పార్లమెంటుని వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. దాంతోపాటు పాలకొండ, పాడేరు, రంపచోడవరం ఈ 3 మాత్రం కీన్ కంటెస్ట్ లో ఉంటాయి. మిగతా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది. ఓట్ షేర్ చూస్తే ఎన్డీఏకి 44, వైఎస్ఆర్సీపీ 51, ఇండియా కూటమి 3, అదర్స్ 2. ఇది ఓట్ షేర్. నెక్స్ట్ మనం ఇంకొక పార్లమెంటు స్థానానికి వెళ్దాం. అదే విశాఖపట్నం. ఇప్పుడు విశాఖపట్నం లోక్సభ మరియు అదేవిధంగా విశాఖపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీల గురించి, దాంట్లో ఎవరు గెలవబోతున్నారు అనేది తెలుసుకుందాం. ఇందాక మనం చూస్తే అరకు ఒకసారి చూస్తున్నట్టయితే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏం కనిపించిన పరిస్థితి. ఇప్పుడు మాత్రం విశాఖపట్నం ఇక్కడ ఒక డిఫరెంట్ సినారియో. ఇక్కడ మొత్తం అంతా డిఫరెంట్ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం టీడీపీ దాంతోపాటు కూటమి ఉండే పరిస్థితి. విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని కూటమి గెలుచుకుంటుంది. దాంతోపాటు అసెంబ్లీ స్థానాలు చూసినట్టయితే శృంగవరపు కోట కూటమి, భీమిలి కూటమి, విశాఖపట్నం తూర్పు కూటమి, విశాఖపట్నం దక్షిణం కూటమి, విశాఖపట్నం ఉత్తరం కూటమి, విశాఖపట్నం పశ్చిమం కూటమి, గాజువాక కూడా కూటమి.
ఇక్కడ ఎన్డీఏకి 53% ఓట్ షేర్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41%, ఇండియాకి 4%, అదర్స్ 2. టోటల్ గా విశాఖకు సంబంధించి సినారియో ఎలా ఉంది? నెక్స్ట్ పార్లమెంట్ స్థానానికి వెళ్దాం మనం. అనకాపల్లి పార్లమెంట్ స్థానం. అనకాపల్లి పార్లమెంట్ స్థానం గురించి ఒకసారి చూసినట్టయితే అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని ఇక్కడ కూటమి గెలవబోతుంది. దాంతోపాటు అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి అసెంబ్లీని ఒకసారి చూద్దాం. చోడవరం కూటమి, మాడుగుల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అనకాపల్లి కూటమి, పెందుర్తి కూటమి, ఎలమంచిలి కూటమి, పాయకారావుపేట కూటమి, నర్సీపట్నం కూటమి. టోటల్ గా ఒకే ఒకటి, మాడుగుల తప్ప. అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో మాడుగులు ఒక్కడు తప్ప మిగతా మొత్తం కూటమి గెలుచుకుంటుంది అని చెప్పింది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే. ఓట్ షేర్ చూసినట్టయితే 51% ఎన్డీఏ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44, ఇండియా 3%, అదర్స్ 2%. టోటల్ గా అనకాపల్లి యొక్క రిజల్ట్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ పార్లమెంట్ స్థానానికి వెళ్దాం. కాకినాడ లోక్సభ స్థానం, అదేవిధంగా కాకినాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలవబోతారు అనేది ఒకసారి చూద్దాం. కాకినాడకి సంబంధించి ఒకసారి చూసినట్టయితే కాకినాడ లోక్సభని ఇక్కడ కూటమి గెలుచుకోబోతుంది. తుని ఒకసారి అసెంబ్లీలకు వచ్చేసినట్టయితే తుని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పత్తిపాడు కూటమి, పిఠాపురం కూటమి, కాకినాడ రూరల్ కూటమి, పెద్దాపురం కూటమి, కాకినాడ కూటమి, కాకినాడ సిటీ ఇది కాకినాడ సిటీ కూటమి, జగ్గంపేట కూడా కూటమే. టోటల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ కాకినాడ లోక్సభ స్థానాన్ని తో పాటుగా మిగతా 6 అసెంబ్లీ స్థానాలు ఏదైతే ఉన్నాయో పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ అండ్ జగ్గంపేట ఇవన్నీ కూటమి గెలుస్తుంది. ఒకే ఒక స్థానం తుని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. ఒకసారి ఓట్ షేర్ చూస్తే ఎన్డీఏ కూటమికి 54%, వైఎస్ఆర్సీపీ 41, ఇండియా కూటమి 3, అదర్స్ 2. టోటల్ గా కాకినాడకి సంబంధించి సినారియో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మరొక లోక్సభ స్థానానికి మనం వెళ్దాం. రాజమండ్రికి వెళ్తున్నాను నేను. రాజమండ్రి లోక్సభ స్థానంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరి యొక్క గెలుపు ఓటములు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రాజమండ్రి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలుస్తారు, అదేవిధంగా రాజమండ్రి లోక్సభలో ఎవరు గెలుస్తారని చూద్దాం. దీన్ని చూస్తే రాజమండ్రి లోక్సభలో ఇక్కడ కూటమి గెలవబోతుంది. శాసనసభ నియోజకవర్గాలు ఒకసారి చూసినట్టయితే అనపర్తి టైట్ ఫైట్ ఉంటుంది, రాజానగరం కూటమి ఉంటుంది, రాజమహేంద్రవరం కూటమి, రాజమహేంద్రవరం రూరల్ కూటమి, కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం కూటమి, నిడదవోలు కూటమి, గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం. ఇది టైట్ ఫైట్ ఉంటుంది. టోటల్ గా రాజమండ్రికి సంబంధించి రాజమండ్రి లోక్సభతో పాటుగా రాజానగరం, రాజమహేంద్రం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, నిడదవోలు ఈ స్థానాలని కూటమి గెలుచుకోబోతుండగా అనపర్తి అండ్ గోపాలపురం ఈ 2 మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. టోటల్ గా ఒకసారి ఓట్ షేర్ ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్డీఏ 50%, వైఎస్ఆర్సీపీ 44%, ఇండియా 4%, అదర్స్ 2. టోటల్ గా రాజమండ్రికి సంబంధించి సినారియో రిజల్ట్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనం మరొక లోక్సభ పరిధిలో ఉన్నటువంటి స్థానాలకు వెళ్దాము. అదే అమలాపురం. అమలాపురం లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలబోతారు అనేది చూద్దాం. ఒకసారి అమలాపురం చూసుకున్నట్టయితే అమలాపురం లోక్సభ ఇక్కడ కూటమి గెలవబోతుంది. నియోజకవర్గాలకు వచ్చినట్టయితే రామచంద్రపురం టైట్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. ముమ్మడివరం వచ్చేసి కూటమి, అమలాపురం ఎస్సీ కూటమి, రాజోలి ఎస్సీ కూటమి, పీగన్నవరం కూటమి, కొత్తపేట కూటమి, మండపేట కూటమి. టోటల్ గా మనం చూస్తే అమలాపురం లోక్సభతో పాటు అన్ని స్థానాలను ఇక్కడ కూటమి గెలుచుకోబోతుంది. ఒక రామచంద్రాపురం తప్ప అన్ని గెలుచుకుంటుంది. ఇక్కడ ఓట్ షేర్ చూస్తే ఎన్డీఏకి 53%, వైఎస్ఆర్సీపీ 40%, ఇండియా 5%, అదర్స్ 2. ఇది టోటల్ గా అమలాపురంకి సంబంధించి సినారియో. నెక్స్ట్ మరొక నియోజకవర్గానికి వెళ్దాం. లోక్సభ నియోజకవర్గం నర్సాపురం లోక్సభ మరియు నర్సాపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. ఒకసారి నర్సాపురం లోక్సభని కూటమి గెలుచుకోబోతుంది. ఒక్కసారి శాసనసభలో ఒకసారి చూసుకున్నట్టయితే శాసనసభలో ఉన్న నియోజకవర్గాలను చూసినట్టయితే ఆచంట కూటమి గెలుస్తుంది, పాలకొల్లు కూటమి గెలుస్తుంది, నర్సాపురం కూటమి గెలుస్తుంది, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం మొత్తం కూటమే. నర్సాపురంలో ఏది టైట్ ఫైట్ లేదు. నర్సాపురం పార్లమెంట్ స్థానంలో ఏది టైట్ ఫైట్ లేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా లేదు. మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది కూటమి నర్సాపురం లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలను కూడా. ఒకసారి మనం పర్సంటేజ్ చూసుకున్నట్టయితే ఎన్డీఏకి 54%, వైఎస్ఆర్సీపీ 41, ఇండియా కూటమికి 3%, అదర్స్ 2. ఇది టోటల్ గా నర్సాపూర్కి సంబంధించినటువంటి ఈ యొక్క సర్వే.
ఏలూరు లోక్సభ మరియు ఏలూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. ఏలూరు లోక్సభని ఇక్కడ కూటమి గెలుచుకోబోతుంది. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గాలను ఒకసారి చూసుకున్నట్టయితే ఉంగుటూరు కూటమి, దెందులూరు కూటమి, ఏలూరు కూటమి, పోలవరం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోలవరం తర్వాత చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా కూటమే, నూజివీడు కూడా కూటమే, కైకలూరు కూడా కూటమే గెలబోతుంది. టోటల్ గా ఏలూరులో ఒకటి పోలవరం అసెంబ్లీ తప్ప మొత్తం కూడా కూటమి గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సర్వే. ఎన్డీఏకి 51% ఓట్ షేర్, వైఎస్ఆర్సీపీకి 44, ఇండియా 3, అదర్స్ 2. టోటల్ గా ఇది ఏలూరుకు సంబంధించినటువంటి రిజల్ట్. నెక్స్ట్ మనం వేరే పార్లమెంట్కి వెళ్దాం. అదే మచిలీపట్నానికి వచ్చేస్తాను నేను. మచిలీపట్నం లోక్సభ, అదేవిధంగా మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఎవరు గెలబోతున్నారని చూద్దాం. మచిలీపట్నం లోక్సభ టీడీపీ, దాంతో పాటుగా శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. గన్నవరం కూటమి, గుడివాడ కూటమి, పడన కూటమి, మచిలీపట్నం కూటమి, అవనిగడ్డ కూటమి, పెనమలూరు కూటమి, పామర్రు కూటమి. టోటల్ గా ఇది కూడా మచిలీపట్నం కూడా క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. లోక్సభతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలను కూడా క్లీన్ స్వీప్ చేయబోతుంది కూటమి. ఎన్డీఏకి 52% వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43, ఇండియా 3%, అదర్స్ 2. టోటల్ గా మచిలీపట్నానికి సంబంధించి రిజల్ట్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనం ఒక అసెంబ్లీలకు సంబంధించి లోక్సభ స్థానాలని ఎక్కడ ఏంటి అనేది చూద్దాం. అదే విజయవాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలు, అదేవిధంగా విజయవాడ లోక్సభలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. విజయవాడకి సంబంధించి ఒక్కసారి మనం ఆ యొక్క గ్రాఫిక్స్ చూసినట్టయితే విజయవాడ లోక్సభకు సంబంధించి ఇక్కడ కూటమి గెలబోతుంది. దాంతోపాటు శాసనసభ నియోజకవర్గాలను ఒకసారి చూద్దాం. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం ఇది మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. చాలా మంది చెప్తున్నారు తిరువూరులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. విజయవాడ పశ్చిమం కూటమి, విజయవాడ సెంట్రల్ కూటమి, విజయవాడ తూర్పు కూటమి, మైలవరం కూటమి, నందిగామ కూటమి, జగ్గైపేట కూటమి. టోటల్ గా విజయవాడ లోక్సభతో పాటుగా అన్ని స్థానాలను కూడా కూటమి గెలబోతుంది, ఒక్క తిరువూరు ఎస్సీ నియోజకవర్గం తప్ప. ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఎన్డీఏ కూటమికి 52% ఓట్ షేర్ వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43%, ఇండియా 3%, అదర్స్ 2. టోటల్ గా చూస్తే విజయవాడ యొక్క రిజల్ట్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ చూద్దాం. విజయవాడ తర్వాత గుంటూరు పార్లమెంటు, అదేవిధంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూస్తే గుంటూరు లోక్సభని ఇక్కడ కూటమి గెలబోతుంది. శాసనసభలను చూసుకున్నట్టయితే తాటికొండ కూటమి, మంగళగిరి కూటమి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, ఇక్కడ గుంటూరు పశ్చిమం, గుంటూరు తూర్పు. టోటల్ గా గుంటూరు లోక్సభతో పాటు అన్ని స్థానాలను కూడా కూటమి గెలవబోతుంది. ఓట్ షేర్ చూస్తే ఎన్డీఏకి 54%, వైఎస్ఆర్సీపీకి 41, ఇండియా 3%, అదర్స్ 2. టోటల్ గా గుంటూరు రిజల్ట్ ఈ విధంగా ఉంది. నరసరావుపేట పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలవబోతున్నారు ఇప్పుడు చూద్దాం. నరసరావుపేట పార్లమెంట్ లో కూటమి గెలవబోతుంది. అసెంబ్లీ స్థానాలు ఒకసారి చూసినట్టయితే పెదకూరుపాడు కూటమి గెలుస్తుంది, చెల్లూరుపేట కూటమి గెలుస్తుంది, నరసరావుపేట ఇక్కడ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, సత్తెనపల్లి కూటమి గెలుస్తుంది, వినుకొండ చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి, గురజాల కూటమి, మాచర్ల కూటమి. టోటల్ గా చూసుకున్నట్టయితే నరసరావుపేటలో అన్ని స్థానాలు, లోక్సభతో పాటు అన్ని స్థానాలు ఇక్కడ కూటమి గెలుచుకోబోతుంది, 2 తప్ప. అవేంటంటే వినుకొండ మరియు నరసరావుపేట. టోటల్ గా ఇది దీని సినారియో. ఒకసారి మనం ఓట్ షేర్ చూసుకుంటే ఎన్డీఏ 51%, వైఎస్ఆర్సీపీ 4%, ఇండియా కూటమి 3%, అదర్స్ 2. టోటల్ గా నరసరావుపేట రిజల్ట్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ బాపట్లకు సంబంధించి ఎవరు గెలబోతున్నారు అని చూద్దాం. బాపట్ల లోక్సభ నుంచి చూద్దాం. బాపట్ల లోక్సభని ఇక్కడ చూస్తే ఇక్కడ కూటమి గెలబోతుంది. దాని తర్వాత శాసనసభలో ఒకసారి చూసుకున్నట్టయితే వేమూరు కూటమి గెలుస్తుంది, రేపల్లె కూటమి గెలుస్తుంది, బాపట్లలో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. దాంతో పాటు పర్చూరు కూటమి గెలుస్తుంది, అద్దంకి కూటమి గెలుస్తుంది, చీరాల కూటమి గెలుస్తుంది, సంతనూతలపాటు కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి. టోటల్ గా బాపట్ల లోక్సభతో పాటు అన్ని స్థానాలని ఇక్కడ కూటమి గెలుచుకోబోతుంది, ఒక్క బాపట్ల తప్ప. ఒకసారి ఓట్ షేర్ చూద్దాం. ఎన్డీఏకి సంబంధించి ఇక్కడ 52% ఓట్ షేర్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43%, ఎన్డీఏకి 3%, అదర్స్ 2. టోటల్ గా మొత్తంగా బాపట్ల యొక్క రిజల్ట్ ఈ విధంగా ఉంది.
ఒంగోలు పార్లమెంటు అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. ఒంగోలుకి సంబంధించి ఒకసారి చూస్తే ఒంగోలు పార్లమెంటుని ఇక్కడ కూటమి గెలబోతుంది. దాంతోపాటు ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. అసెంబ్లీలో ఒకసారి చూస్తే ఎర్రగొండపాలెం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఈ మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి. ఒంగోలు ఒకసారి చూసుకున్నట్టయితే ఒంగోలు పార్లమెంటుతో పాటుగా అన్ని స్థానాలను కూడా ఇక్కడ కూటమి గెలుస్తుంది, ఒక్క ఎర్రగొండపాలెం తప్ప. ఒకసారి ఓట్ షేర్ కూడా చూద్దాం. ఎన్డీఏ కూటమికి 51%, వైఎస్ఆర్సీపీకి 44%, ఇండియా కూటమికి 3%, అదర్స్ కి 2%. టోటల్ గా ఒంగోలుకి సంబంధించి రిజల్ట్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనం మరొక లోక్సభకి వెళ్దాము. అదే నెల్లూరు లోక్సభ మరియు నెల్లూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. ఒకసారి నెల్లూరు లోక్సభని ఇక్కడ కూటమి గెలబోతుంది. దాంతోపాటు శాసనసభ నియోజకవర్గాలను చూసినట్టయితే కందుకూరు కూటమి, కావలి కూటమి, ఆత్మకూరు మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది. ఆత్మకూరులో, కోవూరులో కూడా కూటమి గెలుస్తుంది. నెల్లూరు సిటీలో కూటమి గెలుస్తుంది. నెల్లూరు రూరల్లో కూటమి గెలుస్తుంది. ఉదయగిరిలో మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. టోటల్ గా నెల్లూరు చూసినట్టయితే నెల్లూరు పార్లమెంటుతో పాటుగా అన్ని స్థానాలను కూడా కూటమి గెలుస్తుంది, ఒక్క ఉదయగిరి తప్ప. ఆత్మకూరు మాత్రం ఇక్కడ ఆత్మకూరు ఏదైతే ఉందో కీన్ కంటెస్ట్ లో ఉంటది, హోరాహోరీ తప్పని పరిస్థితి. ఒకసారి ఓట్ షేర్ కూడా చూద్దాం. నెల్లూరు జిల్లాకి సంబంధించి ఎన్డీఏ కూటమికి 53%, వైఎస్ఆర్సీపీకి 42%, ఇండియా కూటమికి 3%, అదర్స్ 2%. ఇది టోటల్ గా నెల్లూరుకి సంబంధించి రిజల్ట్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ నెల్లూరు తర్వాత తిరుపతి లోక్సభ, అదేవిధంగా తిరుపతి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారని చూద్దాం. తిరుపతి లోక్సభని ఇక్కడ కూటమి గెలుస్తుంది. ఆ శాసనసభ నియోజకవర్గాలకి వచ్చినట్టయితే సర్వేపల్లి కూటమి గెలుస్తుంది, గూడూరు మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది, సుళ్ళూరుపేట కూటమి గెలుస్తుంది, వెంకటగిరి కూటమి గెలుస్తుంది, తిరుపతి కూటమి గెలుస్తుంది, శ్రీకాళహస్తి కూటమి గెలుస్తుంది, సత్యవేడు మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. టోటల్ గా తిరుపతిని చూసినట్టయితే ఒక్క సత్యవేడు తప్ప, అదే విధంగా గూడూరులో కీన్ కంటెస్ట్ ఉంటుంది. మొత్తం ఇంకా లోక్సభతో పాటు అసెంబ్లీ స్థానాల మొత్తం కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఓట్ షేర్ కొద్దాం. తిరుపతికి సంబంధించి ఎన్డీఏ కూటమి 49%, వైఎస్ఆర్సీపీకి 43%, అదేవిధంగా ఇండియా కూటమికి 5%, అదర్స్ 2%. టోటల్ గా తిరుపతికి సంబంధించి మొత్తం రిజల్ట్ ఈ విధంగా ఉంది. చిత్తూరు లోక్సభ స్థానం, అదేవిధంగా చిత్తూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారో చూద్దాం. చిత్తూరును ఒకసారి చూసినట్టయితే చిత్తూరు లోక్సభని ఇక్కడ కూటమి గెలుస్తుంది. శాసనసభలో ఎవరెవరు గెలుస్తారని చూసినట్టయితే చంద్రగిరి, నగరి, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం ఈ మొత్తం కూడా కూటమి గెలుస్తుంది. గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం తప్ప. చిత్తూరు మొత్తం చూసినట్టయితే గంగాధర నెల్లూరు ఒక ఎస్సీ నియోజకవర్గం, దీంట్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మిగతా మొత్తం కూడా చిత్తూరు లోక్సభతో పాటు మిగతా అన్ని కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓట్ షేర్ ఒకసారి చూసినట్టయితే ఎన్డీఏ కూటమికి 51%, వైఎస్ఆర్సీపీకి 43%, ఇండియా కూటమికి 4% ఉంటుంది. ఇక్కడ అదర్స్ 2%. టోటల్ గా చిత్తూరుకి సంబంధించి రిజల్ట్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ రాజంపేట లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారో చూద్దాం. రాజంపేట లోక్సభని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. దాంతో పాటుగా శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. శాసనసభ నియోజకవర్గంలో రాజంపేట వైఎస్ఆర్సీపీ, కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబాళపల్లి కూటమి, పీలేరు కూటమి, మదనపల్లె కూటమి, పొంగనూరు వైఎస్ఆర్సీపీ. నిజంగా ఇక్కడ ఒక డిఫరెంట్ సినారియో ఉంది. ఇక్కడ రాజంపేటలో 3 అసెంబ్లీ స్థానాలు, తంబాలపల్లె, పీలేరు, మదనపల్లి ఈ 3 కూటమికి వస్తాయి. మిగతా మొత్తం కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకే వస్తాయి. అదేవిధంగా లోక్సభను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. దాంతోపాటు ఓట్ షేర్ ఒకసారి చూస్తే ఎన్డీఏ కూటమికి 45%, వైఎస్ఆర్సీపీ 49%, ఇండియా కూటమి 4%, అదర్స్ 2%. టోటల్ గా చూసినట్టయితే రాజంపేటకి సంబంధించి రిజల్ట్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు కడప జిల్లాలో ఏ విధంగా ఉంది 2024 ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ అనేది కూడా
పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్పింది. ఒకసారి లోక్సభకు వద్దాం. కడప లోక్సభని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. దాంతోపాటు శాసనసభ స్థానాలను చూసినట్టయితే బద్వేల్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కడప టైట్ ఫైట్ ఉంటుంది. దాంతో పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జమ్మలమడుగు మాత్రం ఇక్కడ కూటమి గెలుస్తుంది. నెక్స్ట్ పొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మైదుకూరు కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా కడపలో చూసినట్టయితే 2 స్థానాలు, 1 జమ్మలమడుగు, 2 మైదుకూరు, ఈ 2 కూడా కూటమి గెలుస్తుంది అసెంబ్లీలోనే. మిగతాలో 1 అది కడపలో మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. మిగతా స్థానం మాత్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్న పరిస్థితి. ఒకసారి మనం ఓట్ షేర్ కోసం వస్తే ఎన్డీఏ కూటమికి 36% మాత్రమే ఇక్కడ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51%, ఎన్డీఏ కూటమికి 11%, అదర్స్ 2. టోటల్ గా కడపకు సంబంధించి రిజల్ట్ ఈ విధంగా ఉంది. నంద్యాల లోక్సభ, అదే విధంగా నంద్యాల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. నంద్యాల లోక్సభలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. శాసనసభ నియోజకవర్గాల గురించి ఒకసారి చూస్తే మనం ఆళ్లగడ్డని ఇక్కడ టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది. శ్రీశైలం కూటమి గెలుస్తుంది. నందికొట్కూరు వైసీపీ, పాణ్యం వైసీపీ, నంద్యాల వైసీపీ, బనగానపల్లె ఇక్కడ కూటమి గెలుస్తుంది. డోన్ కూడా ఇక్కడ వైసీపీ గెలుస్తున్న పరిస్థితి. టోటల్ గా చూస్తే 2 ఆళ్లగడ్డ శ్రీశైలం, ఈ 2 ఆళ్లగడ్డ శ్రీశైలం బనగానపల్లె ఈ 3 స్థానాల్లో కూటమికి వస్తాయి. మిగతా మొత్తం లోక్సభతో పాటు మిగతా స్థానాలను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఓట్ షేర్ ఒకసారి చూస్తే ఎన్డీఏకి 45%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49%, ఇండియాకి 4%, అదర్స్ 2. టోటల్ గా నంద్యాలకు సంబంధించి రిజల్ట్ ఈ విధంగా ఉంది. నంద్యాల తర్వాత మనం చూస్తే కర్నూలు లోక్సభ మరియు అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారో చూద్దాం. కర్నూలు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. శాసనసభలో ఒకసారి చూసుకున్నట్టయితే కర్నూలులో కూటమి, పత్తికొండలో వైఎస్ఆర్సీపీ, కోడుమూరులో వైఎస్ఆర్సీపీ, అమెన్గూరులో కూటమి, మంత్రాలయంలో కూటమి, ఆదోనిలో వైఎస్ఆర్సీపీ, ఆలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓట్ షేర్ ఒకసారి చూస్తే ఎన్డీఏకి 46%, వైఎస్ఆర్సీపీ 49%, ఇండియా 3%, అదర్స్ 2. టోటల్ గా కర్నూలుకు సంబంధించి రిజల్ట్ ఈ విధంగా ఉంది. అనంతపురం లోక్సభ మరియు అనంతపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. అనంతపురం లోక్సభ టీడీపీ గెలబోతుంది, టీడీపీ కూటమి గెలబోతుంది. శాసనసభలో ఒకసారి చూసుకున్నట్టయితే అన్ని స్థానాలను కూడా ఇక్కడ రాయదుర్గం, ఉర్వకొండ, గుంతకల్, తాడిపత్రి ఈ మొత్తం కూడా కూటమి గెలవబోతుంది. ఇక్కడ సింగమనలో మాత్రం ఎస్సీ నియోజకవర్గంలో టైట్ ఫైట్ ఉంటుంది. దాంతో పాటుగా అనంతపురం కూడా టీడీపీ గెలబోతుంది. కళ్యాణదుర్గంలో కూడా టైట్ ఫైట్ ఉంటుంది. అనంతపురంలో టీడీపీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి 2, 1 సింగనమల, 2 కళ్యాణదుర్గం ఈ 2 మాత్రమే టైట్ ఫైట్. మిగతా మొత్తం టీడీపీ గెలుచుకోబోతుంది 2024 ఎలక్షన్స్ లో. ఒకసారి ఓట్ షేర్ చూస్తే ఎన్డీఏ కూటమికి 52%, వైఎస్ఆర్సీపీ 40%, ఇండియా కూటమి 6%, అదర్స్ 2. టోటల్ గా చూస్తే అనంతపురం యొక్క సినారియో ఈ విధంగా ఉంది. ఈ రిజల్ట్ ఈ విధంగా ఉంది. హిందూపూర్ లోక్సభ, అదే విధంగా హిందూపూర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. హిందూపూర్కి సంబంధించి హిందూపూర్ లోక్సభలో ఇక్కడ కూటమి గెలబోతుంది. నియోజకవర్గంలో ఒకసారి చూస్తే రాప్తాడు కూటమి గెలుస్తుంది. మడకసిరిలో మాత్రం ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుంది. హిందూపూర్ కూటమి గెలుస్తుంది. పెనుకొండ కూటమి గెలుస్తుంది. పుట్టపర్తిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ధర్మవరం టైట్ ఫైట్ ఉంటుంది. కదిరి కూటమి గెలుస్తుంది. టోటల్ గా చూస్తే మడకసిర అండ్ ధర్మవరం టైట్ ఫైట్ ఉంటే పుట్టపర్తి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మిగతా మొత్తం ఇక్కడ హిందూపూర్లో కూటమి గెలుస్తున్న పరిస్థితి. ఒకసారి ఓట్ షేర్ చూస్తే ఎన్డీఏ కూటమికి 50%, వైఎస్ఆర్సీపీకి 42%, ఇండియా కూటమికి 6%, అదర్స్ 2. టోటల్ గా హిందూపూర్ లో చూసినట్టయితే రిజల్ట్ ఈ విధంగా ఉంది. టోటల్ గా 175 నియోజకవర్గాలు, అదే విధంగా 25 పార్లమెంటుల్లో ఎవరు గెలబోతున్నారు అనేది చెప్పాను. ఫైనల్ కార్డు ఒకసారి చూసినట్టయితే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చేసిన 7th ప్రీ-పోల్ సర్వే అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ సర్వే ఫర్ 2024 ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్. ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఒకసారి చూస్తే టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కూటమి, వైఎస్ఆర్సీపీ కీన్ కంటెస్ట్లు. ఒకసారి చూస్తే కూటమికి ఎమ్మెల్యేలు 126 మంది డైరెక్ట్ గా
ఖచ్చితంగా 126 మంది గెలవబోతున్నారు అన్నట్టు చెప్తున్నారు. 126 మంది ఖచ్చితంగా గెలుస్తారు జనసేన, టీడీపీ అండ్ బీజేపీ కూటమి నుంచి. వైఎస్ఆర్సీపీకి ఇక్కడ 33 సీట్లు గెలవబోతుంది వైఎస్ఆర్సీపీ. అదే విధంగా కీన్ కంటెస్ట్ కూడా వాళ్ళు ఇచ్చారు. కీన్ కంటెస్ట్ లో 16 ఉంటున్నాయి, అంటే 16 గెలవబోతుంది. సో 2024 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలవబోతుంది, కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. దాంతో పాటు వాళ్ళు ఎంపీస్ కి సంబంధించి సీట్లు కూడా వాళ్ళు ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీలని 20 గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీకి 5 వస్తాయి. కీన్ కంటెస్ట్ లో ఒక్కడు కూడా ఉండని పరిస్థితి. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో కూటమికి అటు పార్లమెంటుల్లోనూ ఇటు అసెంబ్లీలోనూ అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ కూడా వాళ్ళు ఇచ్చారు. దాంతో పాటు వాళ్ళ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ మనం ఒకసారి చూద్దాము. ఎన్డీఏ కూటమికి మనం చూస్తే 51% ఓట్ షేర్ ఉంది, వైఎస్ఆర్సీపీకి 43%, ఇండియా కూటమికి 4%, అదర్స్ 2. ఫైనల్ గా చూసినట్టయితే ఎలక్షన్ కి ఇంకా 5 రోజులు టైం ఉంది. ఈ 5 రోజులకు ముందు వచ్చిన ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ, ఈ యొక్క సంస్థ తమ యొక్క 7th ప్రీ పోల్ సర్వే, అదే విధంగా దిస్ ఇస్ ద ఫైనల్ ప్రీ పోల్ సర్వే. ఈ సర్వేలో కూటమి గెలవబోతుంది. టోటల్ గా 126 స్థానాలు ఖచ్చితంగా గెలిస్తే, దాంతో పాటు కీన్ కంటెస్ట్ లో 16 ఉన్నాయి. దాంట్లో నుంచి మళ్ళీ ఎవరికైనా వచ్చి రావాల్సిన పరిస్థితి. టోటల్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే కూటమి గెలవబోతుంది, ఎక్కువ పార్లమెంట్ స్థానాలని, అత్యధిక అసెంబ్లీ స్థానాలతో 2024లో కూటమి అధికారంలో రాబోతుంది అని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ.